చైనా ఆక్రమించుకున్న 4,064 చదరపు కిలోమీటర్లు. 4,064 చదరపు కిలోమీటర్లు మన భూభాగాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేశారు. ఓకే. ఈ సంగతి దేశంలో ఎక్కడ ఏ న్యూస్ పేపర్స్ లో కూడా రాలేదు. కారణం ఏంటంటే ఇండియాలో జర్నలిజం తెచ్చిపోయింది. గట్టిగా మాట్లాడితే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. అడ్వర్టైజ్మెంట్ రావు, వాళ్ళు మూసేసుకోవాలి. వాడు న్యూస్ ప్రింట్ ని ముక్కలు కట్ చేస్తారు కదా, బార్డర్స్ కట్ చేసినప్పుడు పీసులు మిగిలిపోతాయిగా. ఏం చేస్తారంటే ఈ పేపర్ పబ్లిష్ చేసే వాళ్ళందరూ ఆ న్యూస్ ప్రింట్ ని ముక్కలు కట్ చేసి మిగిలిపోయిన ముక్కల్ని బ్లాక్ లో అమ్ముకుంటారు. క్యాష్ వస్తుంది. ఆ క్యాష్ ఏం చేస్తారంటే ఇది పొలిటికల్ పార్టీకి ఇవ్వడానికి దాన్ని దీనికి ఖర్చు పెడుతుంటారు. ఎందుకు వచ్చింది మాది తలకాయ మోడీ తోటి నిమ్మగడ బ్లాక్ మనీ 4 కోట్లు 5 కోట్లు వస్తుందని కేసులు వస్తాయి. ఎందుకు మోడీని గురించి ఎవరు ఓకే. దీని మూలంగా నష్టపోయేది ఎవరు అంటే ప్రజలేగా. అంతే కదా. ప్రజలనేమో నువ్వు అర్బన్ నక్సలైట్ అంటివి, దేశ ద్రోహం అంటివి, ఇప్పుడు గ్యాంగ్ అంటివి, కేసులు పెడితే ఎవరు మాట్లాడుతున్నారు చెప్పు. ఇంతకుముందు పత్రికా రంగం మాట్లాడేది, ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఏం చేద్దాం మరి సమస్య పరిష్కార మార్గం చెప్పి ఇక్కడ న్యూస్ పేపర్ రాలేదు. ఆక్యుపై చేశారా లేదా అన్న సంగతి ఎవరు చెప్పాలి? దేశ ప్రధానమంత్రి చెప్పాలి. కానీ ఆయన ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్? కోయి ఆయా నై కోయి గయా నై అన్నాడు. ఆయనే ఎవరు రాలేదు, ఎవరు పోలేదు, 1 ఇంచు భూమి కూడా పోలేదు అన్నాడు. మరి 4,064 స్క్వేర్ కిలోమీటర్స్ ఎట్టపోయింది? 4,064 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఇంచుమించుకు 10 లక్షల ఎకరాల భూమి ఎట్టపోయింది? మరి ఎక్కడుందో చెప్పాలిగా. అంతే కదా. 3 సార్లు ఓటేసిన వ్యక్తిగా, ఈ దేశవాసిగా నా భూమి కోల్పోయాను కాబట్టి నేను నా ప్రధానాన్ని తప్ప వేరే వాళ్ళని ఎవరిని అడగను కాబట్టి నేను అడుగుతున్నా. మోడీ గారే సమాధానం చెప్పాలి. అవునా కదా చెప్పండి. చెప్పి తీరాలిగా. ఈ ప్రశ్న ఫస్ట్ టైం ఇండియాలో ఇంత ఓపెన్ గా అడిగినటువంటిది ఎవరు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గారు అడిగారు. ఆయన బీజేపీ ఎంపీగా తెలియ. సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి ఇంకో ప్రశ్న అడుగు, అప్పుడు చెప్తాను. ఆయన ఒక్కళ్ళు మాత్రమే 18 సార్లు ఈయన చైనా పోయాడు. జింగ్పింగ్ గారు ఇండియా వచ్చారు. మహాబలిపురంలో 2 ఉయ్యాలు ఊగారు. పట్టు వస్త్రాలను శాలువులు కప్పి సన్మానం చేశాడు. అన్ని బాగానే ఉన్నాయిగా. మరి ఎందుకు అడగలేకపోతున్నారు మీరు? భయమా అనాలా? నీకు భయపడాల్సిన, మోడీ గారికి భయపడాల్సిన పని లేదు. భారత సైన్యం ఉంది. చైనా కూడా మనతో ప్రత్యక్ష యుద్ధానికి రాడు. పాకిస్తాన్ లాంటి అర్థం పెట్టుకుని ఏదో అనుకుంటాడు. మొన్న ఆ PL-50E మిజైల్స్ గతంలో మనం చూసాం. అది తర్వాత చెప్పుకుందాం. ఈ భూభాగం సంగతి అయితే తెలాలిగా. అసలు తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రధానమంత్రి గారి మీద ఉంది కదా. నేను అడగడం ఏమైనా తప్పుందా? అసలు ఏమి తప్పలేదు. అందుకని అడుగుతున్నా. మధ్యలో ఇప్పుడు నువ్వు ఇది అడుగుతున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యవహారం వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి కూడా చెప్పేసుకుందాం. ప్రజలే దానికి దీనికి లింక్ వచ్చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఆయన 26 సంవత్సరాల వయసులోనే హార్వర్డ్ లో ఎకనామిక్స్ లో PhD చేసినటువంటి వ్యక్తి. చాలా తెలియగలవాడు. చైనా భాష కూడా వచ్చాయి. 26 సంవత్సరాలకి PhD చేశాడు. ఈ దేశానికి ఏదో చేద్దాం కదా అన్న ఉద్దేశంతో ఇండియా వచ్చాడు. IITలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకోగానే డిస్మిస్ చేశాం పోవన్నారు. అయినా కానీ మళ్ళీ ఆయన తిరిగేం పోలా, ఇండియాలోనే ఉన్నాడు. 6 సార్లు రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ ఎంపీగా ఉన్నాడు. దేశము బాగా కష్టాల్లో ఉన్నప్పుడు 1990వ సంవత్సరంలో పివి నరసింహారావు గారికి ఈ విధంగా చేస్తే బాగుంటుందండి అని చెప్తే, ఎవరు? పివి నరసింహారావు, కాంగ్రెస్ కి ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొని ఈయన ఇచ్చిన పాలసీని ఇంప్లిమెంట్ చేశాడు. మరి మోడీ గారికి ఏమైంది? ఈయన బీజేపీలోనే ఉన్నాడు. మోడీ గారి కంటే వయసులో పెద్దవాడు, చదువుకున్నవాడు. పివి నరసింహారావు గారికి ఇచ్చిన అడ్వైజ్ ఈయన కనిగిస్తే ఈయన ఎందుకు ఇంప్లిమెంట్ చేయడు? అసలు ఈయన్ని ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు చేయడు మోడీ గారు? ఆయన కనుక ఫైనాన్స్ మినిస్టర్ కనుక అయితే ఆల్టుగెదర్ డిఫరెంట్ గా ఉంటుంది వ్యవహారం. ఇన్కమ్ ట్యాక్స్ ని అబాలిష్ చేసేస్తానంటాడు ఆయన. సరే, ఎలా అబాలిష్ కనుక చేస్తే ఇంచుమించుగా 15-16 లక్షల కోట్ల రూపాయల ఆదాయం అనేటువంటిది పోతుంది కదండి సుబ్రహ్మణ్యం గారు. అంటే దాన్ని తెప్పించే బాధ్యత నాది, మీరు నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. మోడీ గారు ఇవ్వచ్చుగా. ఈయనేమో బీజేపీయా, ఎంపీయా,
అక్కడేమో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళ. వాళ్ళు ఈయన మాత్రం- చెప్పిన మాట వాళ్ళు విన్నారు, కానీ ఇదే బీజేపీలో ఉన్న సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి మాట మోడీ గారు వినరు. ఉమ్, ఆయనకి ఇట్టని కూడా పనికిరారబ్బా మోడీ గారికి. నిర్మలా సీతారామన్ అయితే ఏంటంటే ఎక్కడ సొంతగా పెట్టమంటే అక్కడ పెట్టుద్ది. ఆమె జీఎస్టీకి ఇన్కమ్ ట్యాక్స్ తేడా తెలియదుగా. ఉమ్, కానీ సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గర ఇట్లాంటి ఎవరు పనికిరావు. ఉమ్, చాలా ఖచ్చితంగా ఉండేటువంటి వ్యక్తి. ఓకే. ఆయన గురించి కనుక చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు, కానీ ఒక 2-3 విషయాలు చెప్పి వదిలేస్తాం. సార్. నిర్ణయం ప్రజలకు వదిలేస్తాం. ఉమ్, మోడీ గారు ఆయన పెట్టుకుంటాడా లేదన్నా దట్ ఇస్ డిఫరెంట్. హీఈస్ ఎ పర్సన్ ఫిట్ టు బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బాస్. ఓకే. ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఈజ్ ఫిట్ టు బి పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సూటబుల్ అయినటువంటి వ్యక్తి ఆయన. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారం వచ్చింది మనకి. అవును, దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసు పెట్టారు. అవును. సుప్రీంకోర్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తగులుకున్నారు. ఉమ్, దానికి పురంధరేశ్వరి గారు పక్కన చేరి వత్తాసు దిక్కుమాలిన కామెంట్స్ చేసినారు. ఉమ్, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి సుప్రీంకోర్టు వాళ్ళు ఈ విధంగా అడుగుతారా? అంటే చేసిన తప్పుడు పనికి సుప్రీంకోర్టు వాళ్ళు అడక్క, దేశ ప్రధాని అడక్క, రాష్ట్రపతి అడక్క, నువ్వు అడక్క, నేను అడక్క, ఎవరు అడగరా? అంతే కదా. ముద్దు పెట్టుకుంటారా ఏంటి తప్పుడు పని చేసినాడు. మరి ఆయన ఏమో పాపం దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుందాం గడ్డ ఆడటం వచ్చి తప్ప. పైగా లేనిపోని రోగాలన్నీ ఆయనే చెప్పుకున్నాడు. ఆయన 370 కోట్ల వ్యవహారంలో రాజమండ్రి జైల్లో పెడితే లేని రోగాలని చెప్పాడు. ఉమ్, ఇంకెవడు ముద్దు పెట్టుకుంటాడు చెప్పు? సరే వదిలే, 74 ఏళ్ళ పెద్ద మనిషి మనకెందుకు వచ్చిందా? సార్. అది టీటీడీకి సంబంధించిన గట్టి వ్యవహారం. ఉమ్, ఇంకొక వ్యవహారం అంతకంటే ముందు జరిగింది తెలుసా? సార్. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెబ్సైట్ లో మరియమ్మ బొమ్మ కనపడింది, యేసు ప్రభు బొమ్మ కనపడింది అని ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి తెలుసు కదా, ఆర్కే అంటారు ఆయన, ఉమ్, ఆయనతో పాటు వెంకటకృష్ణ, వీళ్ళిద్దరు కలిసి అదే పనిగా చెప్పినట్టే చెప్పారు. ఉమ్, పెద్ద పెద్ద హెడ్లైన్స్ లో రాశారు పేపర్లో. ఇది నిజమేనా కాదా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఉమ్, ఇదంతా కూడా ఏమీ లేదని తేలింది. ఉమ్, టీటీడీ వాడు ఏం చేశారంటే సుబ్రహ్మణ్య స్వామి గారిని అడిగారు, ఈ కేసును మీరు టేకప్ చేయాలండి. ఆయన టేకప్ చేశారు. ఫైనల్ హియరింగ్ కూడా అయిపోయింది. ఇంతవరకు జడ్జిమెంట్ రావాలి. అవును. ఎందుకు రాలేదు? 100 కోట్ల రూపాయల పెనాల్టీ, పరువు నష్టం దావా వేశారు. 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టారా, స్టాంప్ డ్యూటీ కట్టారు టీటీడీ వాళ్ళు. అవును. మరి ఇంతకాలం ఎందుకు రాలేదు జడ్జిమెంట్? జడ్జిమెంట్ రావాలిగా. అంతే కదా. నువ్వు నేను అదే పని చేస్తే ఊరుకుంటారా? నడ్డినాడు ఎరగొట్టడం. ఎస్ సార్. మరి మోడీ గారు ఎంత చేటు రామ జన్మభూమి, రామ దేవాలయము, రాముడి వారి దేవాలయం అని చెప్పి ఇంత చేటు మాట్లాడతాడే. ఆయన అధికారంలో రావడానికి అంత ముందంతా కూడా రామ మందిర్ అని అంత చేటు అన్నాడే. అక్కడ ఉండేటువంటి రాముల వారైనా, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్రీనివాసుడు అయినా ఇద్దరు ఒకటేగా. అంతేగా. రామావతారం అవునా, దాని తర్వాత కృష్ణావతారం, ఇప్పుడు శ్రీనివాస అవతారం. ఇవన్నీ యుగాలుగా. ఉమ్, మరి ఇంత చేటు మాట్లాడేటువంటి మోడీ గారు ఉమ్, సుబ్రహ్మణ్య స్వామికి సపోర్ట్ చేస్తారా లేదా? కనీసం టీటీడీ విషయంలో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసి వసూలు చేస్తారా లేదా మోడీ గారు? 3 సార్లు మోటు వేసినటువంటి ఒక సామాన్య మానవుడిగా, భారతీయుడిగా నేను అడుగుతున్నానండి మోడీ గారు మిమ్మల్ని, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కట్టిస్తారా లేదా?